అవ్వ సూతాంటేనే కోడి గుడ్డు రేటు కోడి కూర కంటే ఎక్కువనే అయ్యేటట్టున్నది కదా. ఒక్క గుడ్డు 7 రూపాయల అంటే డజన్ గుడ్లు 84 రూపాయలు అన్నట్టు అని నోరెళ్ళబెట్టే పబ్లిక్. ఇగో మీకోసమే గీ ముచ్చట. ఓ కాడ గుడ్లు చాలా అంటే చాలా అగ్గోకిస్తున్నాడు అన్న. ఇక మరి అట్లా గంతగానం అగ్గోకి ఎందుకు అమ్ముతున్నాడో ఎరుకైతేనైతే పెయ్యికి చక్కెర వచ్చి కింద పడతారు మీరు. అగ్వా ఒక్క గుడ్డ 5 రూపాయలే. ఎన్ని గుడ్లు తీసుకుంటాన్న 5లు, బయట కొంటే 7, నా తాన కొంటే 5 రూపాయలే అని నోరు నొచ్చేటట్టు ఓర్రకున్నా కూడా మస్తుగా గిరాకత్తున్నది కదా గీ అన్నతానకు. గుడ్డు 5 రూపాయలని పలక మీద రాసి పెట్టుకున్నాడు గంతే. ఇక జాతరల కదా మందెగ పడ్డట్టే ఎగబడుతున్నారట. ట్రేలు పెట్టి అమ్ముతుంటే గింతగానం కారడ్డమాడుకుంటా చెప్తున్నామంటే మరి గవేందో ఏ చైనా బోర్డు తయారు చేసిన ప్లాస్టిక్ గుడ్లో లేకపోతే పాడైపోయిన గుడ్లో అనుకునేరు. కాదు కుద్దు కోడి పెట్టిన గుడ్లే. అయితే గవి బయట అమ్మేతందుకు పెట్టిన గుడ్లు కాదు, బాలింతలకు చిన్న పిల్లగాళ్లకు అంగన్వాడీలిచ్చే గుడ్లు. సర్కారు సొమ్మును తిననీకి మరిగిన గిసుంటోళ్ళు గిట్ల దొంగదందాలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో అమ్ముతుంటే దొరికిండి ఇయాల. చెప్పే అన్న ఏం సంగతి, ఏడికెంచి తెచ్చినావు వీటిని? నీకెట్లా వచ్చినాయే మరి? డ్రైవర్ పనిచేసే గీ అన్నకు అంగన్వాడీలో పనిచేసేటోళ్లే దోస్తని ఇచ్చిర్రట. ఇక గవిటిని పట్టుకచ్చుకొని రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటున్నాడు అన్నట్టు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసుడంటే గిదే అనుకుంటా. దాదాపు ఇక్కడ 2 నెలల నుంచి ఇట్లాంటి గుడ్లు అమ్ముతున్నాడు. కాకపోతే ఇన్ని రోజుల నుంచి అంగన్వాడీ గుడ్లు అమ్ముతుండా ఏ గుడ్లు అమ్ముతున్నా అనేది జనాలు ఎవరు ఇక్కడ అంత కనిపెట్టి చూడలేరు. ఇట్లా ముద్ర ఉన్నటువంటి గుడ్డుకు ఉల్టా పెట్టి రోజు షాపులకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఇళ్ళ పొడిచి డోర్ టు డోర్ డెలివరీ చేస్తుండు. ఇప్పుడు మేము గుడ్లు కావాలని వచ్చినాము కొనుక్కుందామని చూస్తే ఈ గుడ్డు ఎక్కడ ఇంత చిన్న సైజు దాన్ని తీరా చూస్తే తిప్పి చూస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి స్టాంప్ ఉంది. అగనట 2-3 నెలల సంది గీ అంగన్వాడీ గుడ్ల దందా చేస్తున్నా కూడా జనాలెవ్వలు పట్టించుకోలేదో లేకపోతే అగ్వల్నే రావట్టే అని పట్టుకపోయినరో గాని గీయాల గీలు చూసి బయట పెట్టిర్రు. ఇక మరి ఒక్క వికారాబాదుల్నే గిట్లా అంటే ఇంకా రాష్ట్రమంతా ఎట్లున్నదో పొర్రి పరిస్థితి. పాలు, నూనె, చక్కెరే ఇట్లా అన్ని అమ్ముక తింటున్నారు. సర్కారోళ్ళు ఎంతిస్తే ఏం పాయిదా, చక్కగా చూసుకునే వ్యవస్థ లేనప్పుడు అని మస్తుగా గరమైతున్నారు గిసుంటి దొంగగాల దొంగదందాన్ని చూసిన పబ్లిక్.